హలో ఆల్. ఇది ఫ్లెజాజో అని చెప్పేసి గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న రెస్టారెంట్. ఇందులో బఫెట్ డిన్నర్ అలాగే బఫెట్ లంచ్ కూడా ఉంటుంది. మేము నైట్ టైం వెళ్ళాం. యాంబియన్స్ చూడండి ఎలా ఉందో. జహాపన ఆపోజిట్లో ఉంటుంది పైన. సో ఇందులో ఈ మెనూ వచ్చేటప్పటికి 599 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అయితే మామూలు బఫెట్ లాగా కాకుండా మనం వెళ్ళి పెట్టుకునేలాగా కాకుండా ఇనీషియల్ స్టార్టర్లు అన్నీ ఏంటంటే వీళ్ళు మనకు టేబుల్ మీదకి సర్వ్ చేస్తారు. మనకి ఏదైనా కావాలన్నా చెప్పినా ఐటమ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మామూలు బఫెట్ అంతా మామూలుగానే ఉంటాయి. సో ఇదిగోండి, మేము వెళ్ళి ఫస్ట్ పుచ్చకాయ తెచ్చుకున్నాం, పానీపూరి, తర్వాత కూల్ డ్రింక్ అడిగితే అదిగోండి ఇలా ఇచ్చారు. ఇది మాత్రం ఎక్స్ట్రా కాస్ట్, కూల్ డ్రింక్ మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫస్ట్ చికెన్ పెట్టారు, అలాగే కేక్స్ ఉన్నాయి, మటన్, ఫిష్. టేస్ట్ కూడా బాగానే ఉంది యాక్చువల్గా. అయితే చిన్న ప్రాన్స్ పెట్టారు చూడండి, ప్రాన్స్ ఫ్రై అనమాట. ఇది మాత్రం చాలా బాగుంది అసలు. జనరల్గా ఎక్కడ చిన్న ప్రాన్స్ పెట్టరు, పెద్ద పెద్ద ప్రాన్స్ పెడుతుంటారు, టైగర్ ప్రాన్స్. ఇక వెజ్ తినే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఐటమ్స్ చూస్తే అది 3 రకాల కేక్స్ ఉన్నాయి, పానీపూరి, స్వీట్లు, ఇవి కూడా కేక్స్ ఆ 2 కూడా. ఇదేమో ఇక్కడ లైవ్ కౌంటర్ ఒకటి ఉంది. ఆ లైవ్ కౌంటర్లో మనకి కావాల్సినవి ఇస్తుంటాడు. గులాబ్ జాములు అవి ఉంటాయి. తర్వాత ఇదేమో స్టోన్ ఐస్ క్రీము. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఇది మెయిన్ బఫెట్. సో ఈ మెయిన్ బఫెట్లో రకరకాలు ఉన్నాయి. సాంబారు, రైసు, అది కూడా 2 వెజ్ కర్రీస్, ఇవి కూడా వెజ్ కర్రీసే, అప్పడాలు, తర్వాత సూపులు, తర్వాత కర్డ్ రైస్, సలాడ్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక ఇటుపై వచ్చేప్పుడు నాన్ వెజ్ సూప్, చికెన్ సూప్. అదిగోండి చికెన్ కర్రీ, ఫిష్, మటన్ కర్రీ ఒకటి, క్రాబ్. ఇక్కడ క్రాబ్ కర్రీ ఒకటి ఉంటుంది. ఇక్కడ బర్త్డే పార్టీ ఒకటి ఉంటే చూడండి అలా చిన్నపిల్ల బర్త్డే ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెంట్ సాంగ్ ఒకటి వేసారులే. ఇవన్నీ ఏంటంటే ర్యాబిట్, స్క్విడ్, సో అలాంటివి అనమాట. ఇక్కడ ఒక కౌంటర్ సపరేట్గా ఉంటుంది. ఆ కౌంటర్లోకి వెళ్తే మనం ఇవన్నీ ఆక్టోపస్, ర్యాబిట్, స్క్విడ్ ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా గోలీ సోడా ఇవన్నీ ఎక్స్ట్రా కాస్టే. తర్వాత బిర్యానీ పెట్టుకున్నాము. బిర్యానీ కొద్దిగా సూప్ పెట్టుకున్నాం, మటన్ బిర్యానీ. తర్వాత చూడండి ఐస్ క్రీమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో. మొత్తం 7 రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మనకి ఏది ఐస్ క్రీమ్ కావాలంటే అది ఇస్తారు. అలాగే వీళ్ళు స్టోన్ ఐస్ క్రీమ్ చేస్తున్నారు చూడండి. ఇది జనరల్గా దొరకదు, బఫెట్స్లో స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఉండదు. బట్ వీళ్ళు ఏంటంటే మన ముందే లైవ్లో ప్రిపేర్ చేసి ఇస్తారు. వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి స్టోన్ ఐస్ క్రీమ్లో. మేము పాన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం యాక్చువల్గా. సో పాన్ తీసుకున్నాడు, ముక్కలు చేసాడు, దాంట్లో వేసాడు, తర్వాత కొంచెం స్వీట్నర్ వేసాడు. ఇంకా దాన్ని చూడండి ఎలా చేస్తున్నాడో.
వాటిని తిప్పాడు. నెక్స్ట్ అలా స్ప్రెడ్ చేశాడు. స్ప్రెడ్ చేసేసి కొంచెం కొద్దిసేపటికే కొద్దిగా ఇదైంది. ఆ తర్వాత ఇంకా దాన్ని తీసుకొని రౌండ్గా వచ్చేలాగా స్ప్రింగ్స్ లాగా పెట్టాడు. స్ప్రింగ్స్ లాగా వచ్చాడు చూసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టేసి ఇచ్చేసాడు. అదిగోండి అక్కడ స్ప్రింగ్స్ లా చేస్తున్నాడు చూడండి. దీని పక్కనే చెర్రీస్ అవి ఉంటాయి. మనకు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఓవరాల్గా అయితే రెస్టారెంట్ చాలా బాగుంది. స్టార్టర్స్ కోసమైనా కంపల్సరీగా వెళ్ళొచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.